ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యందు ఆనందించాలని ఎంతగానో కోరుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానువు కావు అంటున్నాడు దేవుడు. ఈరోజు అల్పమైన వాటిని తీసుకొని దేవుడు అలనాడు యూదయా బెత్లెహేం అనేది ఎంతో అల్పమైనది, అది ఎంతగానో ఒక కొరగాని రీతిగా ఉన్నటువంటి ఆ ఒక్క చిన్న ఊరిని తీసుకొని దేవుడు ఒక గొప్ప ప్రధానమైన గొప్ప స్థానంలో దేవుడు మనం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు? లోకాలను నేలేటోడు ఆయన తన్ని కోరాడు, ఆ బెత్లెహేమును కోరాడు. ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఎలా కోరుకుంటున్నాడంటే అండి, ఈరోజు అల్పమైన వాటిగా కనిపిస్తున్న నిన్ను ఒక రోజున దేవుడు ఆ అల్పమైన దాన్ని తీసుకొని ఒక గొప్ప రీతిగా ఆయన ఏర్పరచుకున్న రీతిగా ఆయన గొప్ప మహిమకరంగా మనని తీర్చిదిద్దగల దేవుడు. అది ఈ రోజున మనకి ఇది లేదు, అది లేదు, లేదంటే నాకు ఇలా పలానా విషయంలో మాకు ప్రావీణ్యత లేదు అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మన బాధని తృణీకరించే దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రము కూడా మనం త్రోసివేసే దేవుడు కాదు. ఎక్కడ బెత్లెహేము అనే పురమును, ఆ ప్రాంతమును దేవుడు ఎలా పట్టించుకున్నాడో రేపొద్దున మనను కూడా దేవుడు అలాగే పట్టించుకునే దేవుడు. అల్పమైన దానిని, అల్పమైన వాడిని అనుకున్న బెత్లెహేమా, ఇదిగో నీ చేత కోరబడింది, నీ చేత కోరబడిన ఈ పట్టణం, ఈ ప్రాంతం ఎంతగానో ధన్యకరమైంది అనే వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని చేత ఎన్నుకోబడిన మనము కూడా ధన్యకరమైన వారమే. ఈరోజు ఇంకా మనం ఇలా ఉన్నామంటే అది దేవుని కృపే. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడు కూడా నిన్ను విడువను, నిన్ను ఎడబాయననే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మనని ముందుగా ఉంచే దేవుడు. ఆయన మనం తలగా చేస్తాననే దేవుడే కానీ తొగ్గా చేస్తాననే దేవుడు కాదు. ఆయన కొరకు మనం కాస్తగా కొంచెముగా మనం తగ్గిన ఆయన చూసే దేవుడు. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని ఎంతగానో చూసే దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు, మనల్ని కనికరించే దేవుడు కనుక దేవుడు ఎంత మాత్రము పరిపాలించు అధిపతి, లోకాల నేలటోడు, ఆయన ప్రజలను, సమస్త ప్రజలను కూడా ఆయన పరిపాలించే దేవుడు. ఆయన సమస్త ప్రజలను కూడా పరిపాలించే దేవుడు. ఆయన ఎంత మాత్రము కూడా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చిన అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎలాగంటే ఆ యొక్క ప్రాంతంలో ఎంత విషయమైన, ఎంత ఘోరమైన సమస్తమును కూడా పూజింపబడే దేవుడు. ఎంత ఘోరమైన ఎంత అట్టడుగు స్థానంలో నీవున్నా కూడా నీ పూజలను ఆయన అందుకునే దేవుడు. ఆయన పూజ్యార్హుడు. ఈరోజు ప్రజలు నీకు దగ్గర ఉంటే నీ దగ్గర ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు. కానీ ఆయన నీ స్థితిని చూసే దేవుడు కాదు, మరింత నీ స్థితిని చూసి నీకు ఎంతగానో ఆయన సహకారం చేసే దేవుడు. ఆయన సహకరించే దేవుడు. ఆయన సమస్తము కూడా ప్రజలను ఆయన పట్టించుకునే దేవుడు అంటున్నాడు ఇక్కడ. అవును, మాట మాత్రం సెలవిచ్చే దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే నక్షత్రమును కూడా నడిపించగల దేవుడు. నక్షత్రమును కూడా ఆయన వైపు ఆకర్షించబడే రీతిగా చేసిన దేవుడు ఆయన. సమస్త పాపముల ప్రజల కొరకు పాపములో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని, నరకములో ఉన్నవారిని, వారిని ఆయన చెయ్యి పట్టి పైకి లేవనెత్తడానికి వచ్చిన నరరూపమాత్రనిగా వచ్చిన దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయనకు మొక్కి మనం ఆయన సేవింపగల దేవుడు ఆయన. మనం ఆయన్ని సేవిస్తే మన సేవలను ఆయన తీసుకునే దేవుడు. ఆయనకు మొక్కితే చాలండి, ఆ మొక్కులను ఆయన గుర్తుంచుకునే దేవుడే. ఆయన ఎన్నడెన్నడూ కూడా మనల్ని విడువాడు, ఆయన మనల్ని ఎడబాయడు. ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రజలు మొక్కుకుని వారు మొక్కుబడులను చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు వారు ఉగ్రతను చూస్తాం. కానీ ఎల్లాడు దేవుడు ఎలా అంటే ఆయన ఎలాంటి ప్రజలనైనా ఆయన రక్తం చేత కడిగి ఆయన యొక్క పరిశుద్ధమైన అభిషేకముతో నింపి ఆయన తైలముతో నింపగల దేవుడు ఆయన. ఈరోజు దేవుడు ఎలాంటి వాడంటే కనికర సంపన్నుడు, కనికరమూర్తి. ఆయన ఎలాంటి అవరోధాలు కలగకుండా నీకు చేయగల దేవుడు ఆయన. ఆయన ఎలాంటి వాడంటే
చెరపట్టబడిన వారిని సైతం విడిపించగల దేవుడు. అలాగే ఆయన అంటున్నాడు, ఎప్పుడు కూడా గొప్ప వెలుగు చూచినట్లుగా మనం చేయగల దేవుడు. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచినట్లుగా చేయగల దేవుడు ఆయన. మరణ ప్రదేశముల్లో నుంచి, మరణ ఛాయల్లోంచి ఆయన విడిపించి, ఆయన హస్తంతో విడిపించి బయటికి తీసుకురాగల దేవుడు ఆయన. ఆయన వెలుగు ప్రకాశింపచేయబడిన రీతిగా చేయగల దేవుడు ఆయన. ఆయన మన గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించగల దేవుడు ఆయన. అలాగే ఎల్లప్పుడూ మన పాదము తొట్టిల్లకుండా చేయగల దేవుడు ఆయన. ఆయన ఎలాంటి వాడంటే మనతో మాట్లాడే దేవుడు. ఇంకా మనం ఆయన గురించి చెప్పాలంటే ఎంతోగానో ఆయన గురించి మనం ఆత్మ ఎల్లప్పుడూ కూడా మనతో సంచారం చేయగల దేవుడు ఆయన. ఆయన ఆత్మ సంచారమూర్తి. ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఎవరిని కూడా విడిచినట్టు కానీ ఎడబాసినట్టు కానీ మనం చూడనేరం. మనం గట్టిగా పట్టుకున్నట్లయితే ఆయన ఎక్కడికి మనని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత మాత్రం మనని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంకా ఆ దినముల్లో ఎల్లప్పుడూ కూడా గొర్రెల కాపరులు కూడా వచ్చారు. రాత్రివేళ తన మందను కాచుకొంచుండగా 2వ అధ్యాయం లూకాసు వార్తలో మనం చూసినట్లయితే, ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను గనక దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అవును, ఇప్పుడు దావీదు పట్టణం అని మనం చూస్తాం. దావీదు పట్టణమందు దావీదు వంశమును ఆయన కోరుకుని అన్నాడు. దేనికి కోరుకుని ఉన్నాడండి? యోధాను కోరుకుని దేనికి ఉన్నాడండి? లేయా అక్కడ ద్వేషించబడింది, లేయా అక్కడ తృణీకరించబడింది, అక్కడ లేయా ఎంతగానో వెలివేయబడింది. తన వారి చేత, తన కుటుంబం వారి చేత వెలివేయబడింది. ఎందుకు? పనికిరాని రీతిగా ఆమె ఎన్నుకోదగినది కనుక ఆమెను ఎన్నుకున్నాడు దేవుడు. అవును, తృణీకరించబడిన రాయి దేవుడు ఎప్పుడు మూలకు తలరాయిగా చేసే దేవుడు ఆయన. తృణీకరించిన రాయి ఎప్పుడు కూడా మూలకు తలరాయిగా చేసే దేవుడు ఆయన. ఆయన ప్రభువైన క్రీస్తు మీకు అదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండెను. దేవుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం కోరుకున్నప్పుడు దేవుడు మనకి సర్వోన్నతమైన స్థలముల్లో, ఏ స్థలములో అయిందైనా మనకి ఆయన అధికారము మనకు ఒప్పుకోదగినది. ఆయన మనల్ని గొప్పగా చేయగల దేవుడు ఆయన మనకి సమాధానం అనుగ్రహించగల దేవుడు. ఆయన ఎప్పుడు మన వెన్నంటే ఉండి ఆయన మనకి మనని ఇష్టలుగా చేసుకున్న దేవుడు ఆయన ఎల్లప్పుడూ కూడా అక్కడ దూతలతో మాట్లాడిన దేవుడు, దూతల చేత మాట్లాడించిన దేవుడు. అలాగే గొర్రెల కాపరులు నడిపించిన దేవుడు. అలాగే గొర్రెల కాపరులు ఆ తమతో చెప్పిన విషయాలను మరియా జ్ఞాపకం చేసుకున్నదాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరియా తలనూరు పోసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఆ శిశువు సున్నతి చేయబడినప్పుడు 8వ దినమున వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన పేరు యేసు అని ఆయనకి పేరు పెట్టడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవునితో మనం ఎప్పుడు అనుసంధానముగా మనం ఉండినట్లయితే, మనం దేవుని చిత్తంలో ఉండినట్లయితే దేవుని భాగ్యం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని భాగ్యం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని వివేచన శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. అలాగే దేవుని గొప్ప జ్ఞానం కూడా మనకు బోధించబడుతుంది. దేవుడు గొర్రెల కాపర్లను నడిపించుకోగలిగాడు, అంతే జ్ఞానులను కూడా నడిపించుకోగలిగాడు. అది ఎప్పుడు, ఎలాగ, ఏ విధంగా అని మనం ప్రశ్నలు వేయకూడదు. దేవుని నామంలో మనం దేవునితోనే మనం సంసిద్ధపరచబడాలి. దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యాన్ని ఎలా నమ్మాలంటే రూఢిగా నమ్మాలి అని దేవుడు అంటున్నాడు. దేవుని వాక్యాన్ని మనం ఎలా నమ్మాలి? రూఢిగా నమ్మాలి అని అంటున్నాడు దేవుడు. మనం ఎప్పుడు రూఢిగా దేవుని తెలుసుకోగలగాలి, దేవుని రుచి చూచి తెలుసుకోగలగాలి. దేవుడిని మనం ఎల్లప్పుడూ రుచి చూసి తెలుసుకోగలగాలి అని దేవుడు అంటున్నాడు. దేవునితో ఎల్లప్పుడూ మనం మాట్లాడగలిగే స్థితిలో ఉండాలి. ఇప్పుడు దేవునితో అనుసంధానం కలిగి మనం ఉన్నట్లయితే ఆయన ఈ భూలోకానికి ఏ విధంగా వచ్చాడు, ఆయన రాజ్యం కొరకు వచ్చాడు, ఆయన నీతిని వెతకడానికి వచ్చాడు. ఈ భూలోకంపై మనం కూడా ఆయన నీతిని, రాజ్యాన్ని మనం కూడా ఎంతగానో సమకూర్చబడే రీతిగా మనము మన వల్ల కాదు అని అనుకుంటాం, కానీ అది మన వల్ల అవుతుంది అని మనం దేవునిలోంచి మనం
విశ్వసించగలగాలి. అంటే మనని హెచ్చించుకోవడం కాదు, కానీ దేవుళ్ళలోంచి మనకి జరుగుతుంది, మేము చేయగలము అని మనం నమ్మినట్లయితే దేవుడు చేస్తాడు. అక్కడ మరియ కూడా ఆ విధంగానే నమ్మింది. దేవుడి కటాక్షం నాపై వచ్చింది అని అన్నది. అంటే ఆమెకు విలువలేని నాకు విలువనిచ్చావయ్యా అని దేవుని స్తుతిస్తుంది. నన్ను ధన్యరాలని అంటారే అని దేవుని స్తుతిస్తుంది. ఈరోజు మనం స్తుతితో దేవుణ్ణి మొరపెట్టినట్లయితే, దేవుణ్ణి స్తుతితో నింపుకోగలిగినట్లయితే మనకి ఎంతో మేలు కదా. మనకెంతో గమ్యం అది ఎల్లప్పుడూ తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మన గమ్యాన్ని మనం మర్చిపోక, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి, ఆయన యందు నిత్యజీవము ఉన్నదని నమ్మినట్లయితే మనము దేవునిలో ఎల్లప్పుడూ సత్సంబంధం కలిగి, సహవాసం కలిగి, జీవము గల దేవుని వాక్యాన్ని కలిగి, మనం ఆయన మాటల్లో మనం ఉండినట్లయితే దేవుడు ఎంతగానో మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మన ఎంతగానో అభివృద్ధి పరుస్తాడు. గనక ఆయన యొక్క మాటలను మరలా మనం ఇంకా ధ్యానించుకోవాలి. ఈ యొక్క మాటల్ని ఇంకా మనం చెప్పుకోగలిగే రీతిగా మనం ఉందాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.